హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఈరోజు అయితే వీడియోలో మామిడికాయ పప్పు అయితే చేస్తాను. నేను ఏ విధంగా చేస్తాను అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనికైతే ఒక గ్లాసు ఈ గ్లాస్ తోటి అయితే పప్పు తీసుకున్న, ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ అయితే వాటర్ పోసాను. 2 చిన్న మామిడికాయలను అయితే కట్ చేసి పెట్టుకున్నా, ఇంకా కొంచెం పుల్లగా ఉన్నాయి అవి. తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకున్న, తర్వాత ఒక 6-7 పచ్చిమిర్చి అయితే వేసుకున్నా, తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నా, అదేవిధంగా కొంచెం నూనె వేసుకొని అయితే ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకున్నాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇంకా ఈ పప్పు ఉడికేలోపు నేను పక్కకి గ్యాస్ వెలిగించి గిన్నె పెట్టి, గిన్నెలో నూనె వేసి, నూనె వేడైన తర్వాత అందులో కొంచెం కసూరి మెతి, తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎల్లిపాయలను అయితే మంచిగా జీలకర్ర వేసి దంచేసుకున్న, వాటిని అక్కలు ముక్కలుగా దంచేసుకొని, తర్వాత అందులో ఉప్పు వేసుకొని, పసుపు వేసుకొని, ఇంకా ఈ పప్పు ఉడికింది కదా, పప్పుని తీసుకొచ్చి తాలింపులో వేయడమే. చూడండి ఎంత రుచికరమైన మామిడికాయ పప్పు అయితే రెడీ అయింది. ఇంకా దీన్ని అయితే పిల్లల లంచ్ బాక్స్లోకి పెట్టి పంపించేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.